హైడ్రా గురించి మీరు చెప్తున్నారు. ఓకే, హైడ్రా ఎవరైనా పలాని గరీబ్ ఇల్లు కూలగొట్టిందా? కూలగొట్టలే కదా. హైడ్రా వచ్చి కొన్ని నాళాలు కానీ కొన్ని ల్యాండ్లు కబ్జా చేసిన టీఆర్ఎస్ ల్యాండ్లు తీసుకున్నారు. సరే, రౌడీ షీటర్ అంటారు. ఒక అడ్వకేట్ ని రోడ్డు మీద చంపేసిండు టీఆర్ఎస్ ఎమ్మెల్యే. రోడ్డు మీద నడిచినప్పుడు ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి వీళ్ళు ఏం చేసిరు? అప్పుడు ఏమైనా చేసిరు? ఆ రౌడీ షీటర్ ఎక్కువ ఉందా? ఏం రౌడీ షీటర్ చేసింది? ఎవరైనా ఒకరిని కొట్టిండా? కొన్ని ఒక మర్డర్ చేసినా? ఒక కత్తి పట్టిండా? ఆయన ఎవరు రౌడీ షీటర్? ఏడో చూసారండి? ఎవరైనా టీఆర్ఎస్ ని కొట్టిండా? టీఆర్ఎస్ కన్నా పెద్ద రౌడీ షీటర్లు ఉన్నారా? మన నామినేషన్ ర్యాలీలో కూడా మొత్తం రౌడీలనే తీసుకొచ్చి నామినేషన్ చేపించారు, ర్యాలీ చేపించారు అని కూడా అంటున్నారు. రౌడీ షీటర్లు ఎవరు ఉన్నారండి దాంట్లో? ఒకసారి చూపించండి. సరే, వాళ్ళకి కటార్లో పట్టుకొని ఎవరు వచ్చారు? తలసాని శ్రీనివాస్ యాదవ్ కన్నా పెద్ద రౌడీ షీటర్ ఉన్నారు హైదరాబాద్ లో. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇక మీకు తెలియని విషయం చెప్పండి. సరే, అదే తలసాని శ్రీనివాస్ యాదవ్ మొన్న మాట్లాడుతున్నారు. మరి అక్కడ రౌడీ షీటరే ఉంటే అప్పటి నుంచి రౌడీ షీటర్ కదా, వాళ్ళ ఫాదర్ అప్పటి నుంచి రౌడీ షీటర్ అంటారు. ఒక రౌడీ షీటర్ ఎవరైనా పిల్లనిస్తారండి? వాళ్ళ ఇంటికి వాళ్ళు పిల్లని ఇచ్చారు కదా, మరి ఆ రోజు ఇవ్వకూడదు కదా. అరే రౌడీ షీటర్ ఏంటారు, మా పిల్లలు ఇవ్వకూడదు అని చెప్పారు. వాళ్ళు ఎందుకు ఇచ్చారు? తలసాని కన్నా హైదరాబాద్ లో అంటారు కదా ఆయననే పెద్ద రౌడీ షీటర్ అని. ఆయన కన్నా పెద్ద రౌడీ షీటర్ లేరు కదా.